ఒకప్పుడు పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, మామిడి తోటలతో నిండిన ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ గ్రామం చివరన ఒక విశాలమైన చెరువు ఉండేది. ఆ చెరువు గ్రామానికి ప్రాణంలా ఉండేది. రైతులు పొలాలకు నీరు తీసుకునేవారు, పిల్లలు ఆడుకునేవారు, పశువులు దాహం తీర్చుకునేవి. ఆ చెరువులో అనేక రకాల పక్షులు నివసించేవి. కొంగలు, బాతులు, చేపల పట్టులు, నీటి చిలుకలు అన్నీ అక్కడే జీవించేవి. ఆ చెరువు మధ్యలో చిన్న చిన్న దీవుల్లాంటి మట్టిమేడలు ఉండేవి. వాటిమీద పక్షులు గూళ్లు కట్టుకుని ఉండేవి. ఆ బాతుల గుంపులో ఒక బాతు ప్రత్యేకంగా కనిపించేది. అది తెలివైన బాతు. మిగతా బాతులు రోజంతా తిండి కోసం ఈదుకుంటూ, ఆడుకుంటూ, గొడవలు పడుతూ ఉండేవి. కాని ఈ బాతు మాత్రం ఎక్కువగా గమనించేది. చెరువు చుట్టూ ఏమీ జరుగుతోందో, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అన్నది గమనించేది. జీవితం అంటే ఆట కాదు. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం వస్తుంది అని అది అనుకునేది. మిగతా బాతులు దానిని ఎగతాళి చేసేవి. నువ్వెప్పుడూ ఆలోచనలే. జీవితం ఎంజాయ్ చేయాలి అని నవ్వేవి. ఒకరోజు తెల్లవారుజామున చెరువులో మబ్బు కమ్ముకుంది. సూర్యుడు నెమ్మదిగా పైకి వస్తున్నాడు. బాతులన్నీ నీటిలో ఈదుకుంటూ తిండి వెతుక్కుంటున్నాయి. అప్పుడే తెలివైన బాతు దూరంగా చెరువు ఒడ్డున ఒక మనిషి నీడ చూసింది. ఆ నీడ కదులుతోంది. చేతిలో ఏదో ఉంది. బాతు గుండె వేగంగా కొట్టుకుంది. ఇది సాధారణం కాదు అనుకుంది. అది వెంటనే మిగతా బాతుల దగ్గరకు వెళ్లి చెప్పింది. అందరూ జాగ్రత్త. చెరువు దగ్గర మనిషి ఉన్నాడు. కానీ బాతులన్నీ నవ్వాయి. మనిషి ఎప్పుడూ వస్తాడు. ఏమీ చేయడు అన్నాయి. తెలివైన బాతు మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయింది. వాళ్ళు వినడం లేదు. కానీ నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంది. కొద్ది నిమిషాల్లోనే ఆ మనిషి స్పష్టంగా కనిపించాడు. అతడు ఒక వేటగాడు. చేతిలో పెద్దవల, ముఖంలో క్రూరమైన చిరునవ్వు. అతడు నెమ్మదిగా చెరువులోకి వల విసిరాడు. ఒక్కసారిగా కలకలం. బాతులు రెక్కలు కొట్టుకుంటూ అరవడం మొదలుపెట్టాయి. కొన్ని బాతులు వలలో చిక్కుకున్నాయి. అయ్యో! కాపాడండి అని అవి అరుస్తున్నట్టు అనిపించింది. తెలివైన బాతు మాత్రం భయపడలేదు. ఆ క్షణంలోనే అది ఒక అద్భుతమైన ఆలోచన చేసింది. బలం లేదు. ఎగిరిపోలేను. కానీ నటించగలను. అది వెంటనే తన శరీరాన్ని వదులుగా చేసి, చచ్చినట్టు నీటిలో తేలింది. కళ్ళు మూసుకుంది. శ్వాస కూడా నెమ్మదిగా తీసుకుంది. వేటగాడు చెరువులోకి చూశాడు. ఇవి బతికున్నవే పనికి వస్తాయి. ఇది చచ్చింది అని అనుకుని దానిని వదిలేశాడు. కొద్దిసేపటికి వేటగాడు వెళ్ళిపోయాడు. చెరువు నిశ్శబ్దంగా మారింది. అప్పుడే తెలివైన బాతు నెమ్మదిగా కళ్ళు తెరిచింది. చుట్టూ చూసింది. బతికిపోయింది. తెలివి ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు అనుకుంది. బాధ, పశ్చాత్తాపం కాని చెరువు మునుపటిలా లేదు. చాలా బాతులు లేవు. మిగిలినవి ఏడుస్తున్నాయి. అవి తెలివైన బాతు దగ్గరకు వచ్చాయి. నువ్వు చెప్పింది వినలేదు. మేము తప్పు చేశాం అని బాధపడ్డాయి. తెలివైన బాతు నెమ్మదిగా చెప్పింది, ఇది నిందల సమయం కాదు. ఇది నేర్చుకునే సమయం.